మంగళగిరి సిపిఎం కార్యాలయంలో సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ సింహాద్రి శివారెడ్డి వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు జెవి రాఘవులు, వివి జవహర్లాల్, పిల్లలమరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మన ప్రియతమ నాయకులు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి మన మంగళగిరి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తరఫున మనందరి తరఫున ఆయనకి విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. ఆయన జీవితం కమ్యూనిస్టు ఉద్యమంతో ముడిపడి ఉంది. ఆయన చదువుకునే వయసు దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలని, కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధికి అనేక త్యాగాలు చేసినటువంటి మహనీయుడు ఆయన ఈ ప్రాంతంలో మనందరికీ చిరపరిచితుడు. ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయటానికి అహర్నిశలు కృషి చేశారు. పార్టీ విడిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో కానీ జిల్లాలో కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ని నిర్మించడంలో, ప్రజల తరపున పోరాటంలో అగ్రగామి నుండి నీతి నిజాయితీగా పోరాటం చేస్తూ చాలా ఆడంబరంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ కుటుంబాలను సైతం వదులుకొని పేద ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదైన వ్యక్తుల్లో కామ్రేడ్ సింహాద్రి శివారెడ్డి గారు ఒకరు. ఈ ప్రాంతంలో అనేక సార్లు ఆయన మీద దాడులు జరిగినాయి, భౌతిక దాడులు జరిగినాయి, ఇళ్ల మీద దాడులు జరిగినాయి, వ్యక్తిగతమైన దాడులు జరిగినాయి. ఎన్ని దాడులు జరిగినా, ప్రభుత్వాలు ఏ రకమైన నిర్బంధాలను విధించినా అన్ని కష్ట నష్టాలు కోర్చి ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ప్రజల తరపున పోరాడాలని చెప్పేసి చెప్పిందో, రెడ్డి గారి నుంచి తెలుసుకోవాల్సింది రెండు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, ఆయన అనేక రకాల ఉద్యమాలని నిర్మించడానికి నాయకత్వాన్ని తయారు చేశారు. ఆ నాయకత్వం అనేక ఉద్యమాలను నిర్మించింది. భవన నిర్మాణ కార్మిక సంఘం ఈరోజు కూడా మంగళగిరిలో నడుస్తుంది అంటే కంటే రంగారావు గారి ద్వారా ఆయన నిర్మించినటువంటి ఉద్యమం. అట్లాగే ఇక్కడ ముఠా కార్మికోద్యమం ఇప్పుడు కూడా కొనసాగుతుంది అంటే ఆ రోజు శివారెడ్డి గారు, కామయ్య గారు వీళ్ళందరూ ఆ ఉద్యమాన్ని నిర్మించారు. అట్లాగే దళితులకి సంబంధించి అనేక వివక్షతలు ఉన్నటువంటి సందర్భంలో, సాంఘిక బహిష్కరణలకు గురైనటువంటి సందర్భంలో వారందరికీ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అండగా ఉండి పోరాటం చేసి నిలబెట్టారు శివారెడ్డి గారు. ఇట్లాగా చెప్పుకుంటా పోతే అనేక కార్మిక, కర్షక, రైతు ఉద్యమాలన్నింటినీ నిర్మించారు. అదే సందర్భంలో ఏంటంటే ఆ ఉద్యమాల్లో వచ్చినటువంటి నాయకత్వాన్ని అందరినీ క్రీమ్ని తయారు చేసి వాళ్ళని నాయకులుగా తయారు చేసుకొని భవిష్యత్తు ఉద్యమానికి అవసరమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేసి ఆ నాయకులు ఇప్పటికి కూడా అనేక ఉద్యమాల్లో కార్యకర్తలుగా, నాయకులుగా